అర్థమవుతుందా? నమ్మను, నా కోడలు ఆ పని చేయదు. మీరలా అంటారనే దానికంత డబ్బు ఎలా వచ్చిందా అని ఆరా తీసి సాక్ష్యం సంపాదించి ఆధారంతో మరీ వచ్చాను. ఊరికే అనేను సార్, ఎవిడెన్స్ ఉంది. ఏంటది? విజిటింగ్ కార్డ్ బుజ్జమ్మ గారు. అక్షర మీ ఇంటిని తాకట్టు పెట్టిన సేటు గారి నెంబరు ఇందులో ఉంది బుజ్జమ్మ గారు. మాట్లాడిస్తాను, మీరే మాట్లాడండి, మీకే తెలుస్తుంది అక్షర ఎంత గొప్పదో. ఎవరు? నేను మీకు తెలుసులే కాని బెజవాడ బుజ్జమ్మ గారు మాట్లాడతారంట. మాట్లాడండి. బెజవాడ బుజ్జమ్మ గారా? ఏం జరిగింది జీ? జరిగింది చెప్పు. జీ నమస్కారము జీ. ఏం చెప్పాలి? నా పేరు మీదున్న ఇంటిని అక్షర మీ దగ్గర తాకట్టు పెట్టిందా? అది అది నా ఇంటి పత్రాలు అక్షర మీ దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందా అని అడుగుతున్నాను. నిజమా కాదా? అది మాత్రమే చెప్పు, నసగద్దు. అంటే బుజ్జమ్మ గారు మీ అబ్బాయి తల్లి అలా గడ్డి పెట్టు. ఏడ్సవలే, అమ్మాయిలు పెళ్లిళ్ళకొచ్చేదెందుకు? ఇలా ఎవరైనా కనబడతారనేగా. ఒసేయ్, నువ్వని చెప్పు, అందర్నీ కలపకు. చూస్తుంటే పెళ్ళైనట్టుందే. నీకెలా తెలుసే? రాతమ్మత్త మా అల్లుడని మా అమ్మకు పరిచయం చేసిందే. ఉత్తల్లుడయ్యుంటాడే, కూతురు మొగుడయ్యుండడు. మొగుడేనే, మొగుడు. అవును, అంత అందంగా ఉన్నాడని ఊగిపోతుంది. నా అందం వెనకేక పడ్డాడు, నేనే పోపో అన్నాను అంటున్నాను. దట్ ఈస్ అక్షర. కాలు కింద నలిపేస్తాను రే. ఇది కళ్యాణ మండపం అయిపోయింది. వెళ్ళి అక్కడ వంట పనులు చూడు. వెళ్ళిపోయేలా ఉన్నాడు, పదవి మాట్లాడలో. అటు అక్షర, ఓకేనా? ఓకే. ఏంటి ఫాలోయింగా? నేనెందుకు ఫాలో అవుతాను? రెచ్చిపో, నాకేంటి? భర్తని ఇంకొకరు చూస్తే ఇలాగే ఉంటుందిలే. అమ్మా అక్షర, అక్కని తీసుకురా, గౌరీ పూజకి టైం అయింది. అక్షర పదమ్మా. అప్పు, నువ్వెక్కడే అక్క దగ్గరే ఉండు. నమస్కారం. నమస్కారం వదిన గారు. ఇంకా టైం ఉందా వదినా? అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తున్నారు వదిన, మీరు రండి. ఆగండి ఆగండి ఆగండి. రాజీ, ఏంటి వెళ్ళిపోతున్నారు? అబ్బాయి కాళ్ళు కడగరా? అవును కదా పిన్ని, నువ్వైనా చెప్పొచ్చు కా వదినా. కానియండి కానియండి. కదరా, ఏంటి చెల్లెమ్మా ఇది? ఆదిలోనే అంశపాదు. కనపడుతుంది కదండి ఆ కళ. వీళ్ళని నమ్ముకొనొస్తే తల దించుకోవాలి. ఎత్తుకోడాలు ఎక్కడుంటాయి? భలే ఇరుక్కుపోయాంలే. సుబ్బుగాని పిలిస్తే మేలకు పంపించదు. నేనే దానికి తెలియకుండా వచ్చాను. ఇప్పుడెలా? ఎలా అని ఇప్పుడు ఆలోచిస్తే ఎలా చెప్పండి? ఇలాగే తగలబడమంటారా? చూసావా, పిన్నే చెప్పేసింది, ప్రతిదాన్ని పట్టుకోకూడదు. అరవింద్ గారు ఎంత చక్కగా చెప్పారు, వినాలి. సరేలే కానీ అమ్మా, ముహూర్తం టైం అయిపోతుంది. అవునవును, త్వరగా త్వరగా. రౌడీ ఫెలో అనుకున్నాను. ఎక్కడెలా కన్విన్స్ చేయాలో కూడా తెలుసు. వెళ్ళక్షరా. కాఫీ తాగేరా? మిమ్మల్ని
ఆ, ఆ, జీడిపప్పు ఉప్మా తిన్నారా? ఇంకా లేదు. తినండి. సరే. అమ్మా అక్షరా, వస్తున్నాను అత్తయ్య గారు. ఉదయం నుంచి పనులు చేస్తున్నారని అడిగాను. ఎక్కడికో వెళ్ళిపోవద్దు. ఇక్కడే ఉంటాను. నాకు మంచి రోజులు వచ్చినట్టున్నాయి. అనయ్య, హా, ఈ మోడలే చేయించమన్నాను. మ్యాచింగ్ అవుతాయి. బాగున్నాయి వదినా. లోపలే పెట్టుకున్నారే, అమ్మాయికి వేయలేకపోయారా? మీరొచ్చాక మీకు చూపించి వేద్దామని. అవునా, ఇంకేం వేస్తారు? పీటల మీద కూర్చుండిపోయిందిగా, పెళ్ళయ్యాకిస్తాలే. ఈలోపు నేను వేసుకోవచ్చుగా. అవునా, ఇంకేం వేస్తారు? పీటల మీద కూర్చుండిపోయిందిగా, పెళ్ళయ్యాకిస్తాలే. ఈలోపు నేను వేసుకోవచ్చుగా. వేసుకోండి. పట్టుకో. ఎన్నున్నా ఆడవాళ్ళం కదా, కొత్తవి చూడగానే వేసుకోవాలి అనిపిస్తుంది. బాగున్నాయి వదినా. అమ్మా, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. అదిగో వదినా పిలుస్తున్నారు, పదండి. రండి. అమ్మా, బుజ్జమ్మత్తయ్య గారు రాలేదేంటి? పిలిచానమ్మా, వస్తే బాగుండేది. అవునదినా, కన్యాదానం ఎవరు చేసి చేయిస్తున్నారు? అంటే అన్నయ్య గారు రాలేదు కదా. ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎందుకా? బుజ్జమ్మ గారింటి మీద అక్షర్కి డబ్బులు ఇచ్చారు కదా, దానికి మీకు క్లాస్ పీకడానికి వస్తుంది. రామ్ రామ్, ఇవ్వకూడదాజీ? మరి అందుకేగా పెళ్లి అయిపోయేటట్టుంది. ఎందుకైనా మంచిది, ఈ లోపే మీ నగలన్నీ లాగేసుకోండి. రామ్ రామ్, అదొకటి ఉంది కదా. అక్క పెళ్లి చేస్తావే, అక్క పెళ్లి ఇక జీవితంలో దాని పెళ్లి జరగదు. వీళ్ళేరి చూస్తుంటే ఈ పెళ్లి చెడగొట్టడానికి ఇదేదో చేసేటట్టుంది. బాబు, అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి. బుజ్జమ్మ గారు రండి. నీ ఇంటికి పెళ్లికి రాలేదు, నా ఇంటిని నీ కూతురు తాకట్టు పెట్టిన విషయం తేల్చడానికి వచ్చాను. నీళ్ళ? ఏ పెళ్ళైపోయింది కదా అని నీళ్ళైపోయింది అనుకున్నావా? మీ ఇల్లు నాదిగా అన్నట్టు అడుగుతున్నా. శృతి, నువ్వు రెచ్చిపోకు. నువ్వు పేట్రేగిపోతే చూస్తూ ఊరుకోవాలా? పెళ్లికి కావాలని అడిగితే డబ్బు పడేసేదాని కదా. దొంగల నా ఇంటి పత్రాలు కాజేయడమేంటి, ఆ సైడ్ దగ్గర పెట్టడమేంటి? మీ ఆయనకే కదా ఫోన్ చేశానంటున్నారు, ఆయనకు తెలుస్తుందేమో. నాకు తెలీదు అక్షర. నీకే తెలుసు, నువ్వే మార్చినట్టున్నావు. చెప్పు, ఎందుకిలా చేసావు? నిజం అక్షర. నమ్మను. ఆగో, ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకొని దాటేయాలని చూస్తున్నారా? దీన్ని కాపాడాలని చూస్తున్నావేరా? లేదమ్మా, అక్షర అబద్ధం చెప్పదు. నాకు కూడా తెలీదు, ఏదో జరిగింది. అక్షర గారి చేతి వాటమే బావగారు జరిగింది. నాకొక్క మాట చెప్పాలని తెలీదా? మీ ఇద్దరి మాట ఒకటే అనుకున్నాను జీ, కాదని మాకెలా తెలుస్తుంది? మారిపోయాయిలే, ఆ రోజులు పోయాయి. అమ్మా, నువ్వు మాట్లాడకురా.
రూపాయి రూపాయి పోగేసి కష్టపడి కట్టిన మొదటి ఇల్లది. ఎవరు అడిగినా ఇవ్వలేదు. నువ్వు అడగకుండానే తీసి తాకట్టు పెట్టేశావు. ఎవరి సొమ్ము ఎవరికి దారదత్తం చేస్తున్నావు? నేను తీలేదంటే వినరే. వినను. నా ఇంటి పత్రాలు నాకు కావాలి. తెప్పించు. చెప్పండి, ఏం చేశారు? అమ్మా, దయచేసి అడుగుతున్నాను, ఈ టాపిక్ వదిలే. ఈ డ్రామాలు వద్దులేండి బావగారు. వెనకేసుకొచ్చి తప్పించేయకండి. మీకేం తెలీదు. తెలిసిందంతా అక్షరకే. ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుందా? అదే నేను చెప్తున్నాను. నువ్వు తెలీదని పదే పదే చెప్పినా అది నిజం అయిపోదు. నాకు నా ఇంటి పత్రాలు కావాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. తీసుకొచ్చి నాకివ్వు. ఇప్పటిదాకా అయ్యింది ఒకెత్తే. ఇక అవ్వబోయేది చూడు. మీకింకా ఏడుపే. ఏడవండి. ఏడ్చి చావండి. పెళ్లి మీ అక్కదా లేకపోతే ఎవరిదైనా అవుతుంటే చూడ్డానికొచ్చారా? చండాలంగా ఏంటి రచ్చ? ఆపుతారు ఆపుతారు అనుకుంటే ఓ పోతూనే ఉన్నారు. వచ్చిన మా బంధువులు ఏమనుకుంటారు? లేకి సంబంధం చేసుకుంటున్నారు అనుకోరు? అసలు మర్యాదస్తుల పెళ్లిలా ఉందా? మీకిలా అనిపిస్తుందంటే అలా లేనట్టే మరి. మేనక, ఇంకా ఆపమ్మా, నీకు దండం పెడతాను. చేసిన దానికేం పెడతావు? ఏమంటావులే, నీ కనుసైగల్లోనే జరుగుతుంది. ఏకంగా బుజ్జమ్మింటికి ఎసరు పెట్టేశారు. ఏంటి అలా చూస్తున్నారు? ముందు ఇవ్వండి. సేఠ్జీ, ఏం చేస్తున్నారు? కనబడుతుంది కదా, 2 రోజులే టైము. 3 లక్షలు కూడా కట్టాలి. సేఠ్జీ, ఏం చేస్తున్నారు? కనబడుతుంది కదా, 2 రోజులే టైము. 3 లక్షలు కూడా కట్టాలి, లేదంటే ఊరుకోను. సెటో, తప్పు చేస్తున్నావు. మమ్మల్ని వ్యాపారంలో నష్టపోమ్మంటారా? మీ అమ్మగారు తిట్టారు. సేఠ్జీ, పత్రాలు ఇస్తానంటున్నాను కదా. ఇచ్చి తీసుకెళ్ళండమ్మా. రామ్ రామ్. లేకపోతే నాకు చెడిందా? క్షమించడానికి మా తప్పే అత్తయ్య గారు. మీ తప్పే, ముమ్మాటికి మీ తప్పే. మీరు ఏ పార్టీ గనులో ప్రత్యక్షంగా ఓసారి అనుభవించినా కూడా ఒప్పుకున్నా చూడు, అది మా తప్పు. వీడి వల్లే, కేవలం వీడి వల్లే. చాలమ్మా చాలు. మీ సంబంధం వద్దు, మీరు వద్దు. పదరా. అమ్మా, వీళ్ళకి మాత్రం ఇలా అవుతుందని తెలుసా? అవ్వకుండా చూసుకోవాలరా. మీ అమ్మకు అవమానం జరుగుతుంటే నీకు మాత్రం పెళ్లి కావాలరా? నేను తీసుకొస్తాను. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మా అక్క పెళ్లి జరుగుతుంది.
ఇక జరగదు. ఇప్పుడు కదా ఆనందంగా ఉంది. ఇంటికెళ్ళి స్వీట్ చేసుకుని తింటాను. ఉద్యమా ఏమైంది? మేనకు చెప్పింది అబద్ధమేనా? నిజమండి. నిజమే చెప్పింది. మన ఇంటి పత్రాలనే తాకట్టు పెట్టింది. ఇంకా నమ్మకం కలగడం లేదా మావయ్య గారు? అత్తయ్య గారే చెప్పినా నమ్మరా? సేటే వచ్చి చెప్పాడండి. పాపం, మీరు మొదటగా కట్టుకున్న ఇల్లు, ఎవరడిగినా అమ్మని ఇల్లు. సేట్ కొట్టుకు వెళ్ళిపోయింది. ఎలా రాదు? ఎందుకు రాదు? అది రాని చెబుతా, తీస్తేనే కదా. మీకింకా ఎలా చెప్పాలి అత్తయ్య గారు? ఏం చెప్పద్దు. నా ఇంటి పత్రాలు తీసుకునిరా. లోపలికి రానివ్వండి. ఎక్కడున్నాయో వెతికి మా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మన పాతింటి పత్రాలు తీసుకొస్తాను. ఏంటి ఆ వంకతో వచ్చి మళ్ళీ ఏం వెతుకుపోవాలని? శృతి, అరుసునావేంటి? నీ బుద్ధికి తగ్గట్టేగా మాట్లాడింది. తప్పే ఉంది. పెద్ద నిజాయితీ పర్రాలాగా గింజుకుంటున్నా. పరుల సొమ్ముకి ఆశించేదానివేగా తేలింది. వెళ్ళు, చెప్పింది ముందు చెయ్యి, అప్పుడు లోపల అడుగు పెట్టు. గంటే ఇస్తాను, ఆ తర్వాత ఉండము. అక్షర, నీకోసమే వస్తున్నాను. అక్షర, ఇంటికే వచ్చావా? బయట నిలబడిపోయావా? రా. బావగారు, మీ అమ్మగారి ఆర్డర్. రాకూడదని చెప్పారు, రమ్మనకండి. అమ్మా, పత్రాలు ఇచ్చాకే పరాయి దానిలా బయట నిలబెట్టారు. నేనేం చేయకపోయినా మాటలు అంటున్నారు. ఏదో అంటున్నావు కానీ నిజం చెప్పవు. మా పరువు పోతున్నా కరగవు. ఇంకెలా ఒప్పుకోమని అడగను. వాళ్ళలా నువ్విలా పెళ్లి జరిపించగలనా? జరుగుతుంది అక్షర. ఇప్పుడు నన్ను నమ్మకపోయినా నమ్మే రోజు వస్తుంది. ఈ రోజు పెళ్లి జరుగుతుంది. ఇష్టపడితే తెలుస్తుందిరా, అది నా కష్టార్జితం. మీకెవరికి ఇచ్చే హక్కు లేదు. రాక్షర, తడిసిపోతున్నావు. రాక్షర, డాక్యుమెంట్స్ ఏవి? తెలీదని చెప్తున్నాను కదా. నీకింకా చలనం కలగట్లేదా? ప్లీజ్ అక్షర, ఏదో ఒకటి చేద్దాం. ముందు లోపలికి పదా. నువ్వు మొండిగా ఉంటే నేను ఉంటాను ఇక్కడే ఇలాగే. నాకు మా అక్క పెళ్లి జరగాలి. సొల్యూషన్ కనబడే వరకు కదలను. ఏం చేయాలి? నన్ను నమ్మొచ్చింది కదా. నాలో సగంలోనే వదిలేసి రాలేనమ్మా.
బాగోలేదనే చేస్తున్నాం. మా నమ్మకాన్ని మేం పోగొట్టుకోలేం కదా. పదరా. వచ్చేస్తాం అక్షర. అమ్మ పత్రాలు ఇచ్చేసి మీ పత్రాలు ఎక్కడున్నాయో చూద్దాం. నిజంగా తెలీదు అక్షర. వచ్చేస్తాం. నువ్వు వెతుకుదు గాని. భయపడకు, పెళ్లి జరుగుతుంది. పదక్క. మేము ఎందులోనూ తక్కువ కాదు అంటూనే తల కొట్టేసినట్టు చేశారు, అవమానించారు. ఏదో మనకు గతిలేక తీసుకున్నాము అన్నట్టు చేతిలోంచి లాక్కుపోయారా. అంతా జరిగాక పాపమని ఎందుకు అనుకోవాలి? ఇంకెందుకు తగ్గాలి? తెస్తానంది కదా తేని. అరగంట అయింది, ఇంకా అరగంటే మిగిలింది. అది కుదరకపోతే నేను మాత్రం కరగను. కష్టమే. దుర్గమ్మ, నా బిడ్డ జీవితం తల్లి. ఆగకూడదని అది వెళ్ళింది. ఆపకమ్మా. సెట్జీ. రామ్జీ కూర్చోండి. అరవింద్ జీ, ఇందులో నేనేమీ చేయలేదు. మీరేం చేయక్కర్లేదు. ఈ నగలు తీసుకుని మా ఇంటి పత్రాలు ఇవ్వండి. అది నసగకు. నగలిస్తున్నాగా, ఇంకేంటి? తీసుకుని త్వరగా డాక్యుమెంట్స్ ఇవ్వు. రామ్ ఇచ్చేస్తాను. 3 లక్షలు రావాలి, తూకము వేయాలి. తొందరగా చూడండి. వెతుకువే, వెతుకు. కనిపిస్తే కదా. నువ్విస్తావు? మార్చిన పత్రాలే ఇవ్వలేని వాడివి పెళ్లి జరిపించేస్తావా? అక్షర, నమ్మను. నిన్ను నమ్మను. మనసును ఏదో పెట్టుకుని సాధిస్తున్నావు, అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా నీ మనసు మారట్లేదంటేనే తెలుస్తుంది. నువ్వు కట్టిన ఆత్ముడివి. సరే, ఏదన్నా అనుకో. ముందు వెళ్దాం పద. వద్దు, నువ్వు రావద్దు. ఇలాగే రా, ఇలా ఉండు. నా బాధ లేదో నేను పడతాను. ఆవిడ కాళ్ళు పట్టుకుని బతిమాలైనా సరే మా అక్క పెళ్లి జరిపించుకుంటాను. నిన్ను మాత్రం వదలను. ఏడ్చారు. అది అసలు ఏడ్చింది చూడలేకపోతున్నానే. ఓకే, కొన్ని సీన్లలో లేకపోయినా రిజల్ట్ తెలిస్తే ఆ కిక్కే వేరబ్బా.
నువ్వేం చేసావే? వీధి మనతో ఆడుకుంటుంటే నువ్వేం చేస్తావు? ఎంతని పోరాడుతావే? నువ్వేం చేయలేదు. జరగాలంది జరిగిందంతే. ఏదొకటి జరిగి బాధపడతావని పెళ్లి వద్దు అన్నాను, కాకుండానే పోయింది. వద్దు, నాకు పెళ్ళొద్దు, వద్దు. అర్చన గారు ఏడవకండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? ఇంకా మాట్లాడడానికి ఏం మిగిల్చామని వెళ్తావు? చెప్పు, ఏం మాట్లాడతామని? వెన్నంటే ఉంటూ వెంటాడుతున్నావు. మంచిగా నటిస్తూ వేటాడుతున్నావు. మాకు విలువ లేకుండా చేసేశావు. ఎన్ని చేసి ఎందుకు చేస్తాను అని అడుగుతున్నావే? ఇంకా నిన్ను ఏమనాలి? ఏం సన్మానం చేయాలి? నీ బాధలో అర్థం ఉంది, కానీ కారణం నన్నంటున్నావు. నేను కానక్షరా, మిమ్మల్ని నేను బాధపెడతానా? మీరు నమ్ముతున్నారా? అక్షర, అయ్యిందేదో అయ్యిందమ్మా. బాబు తెలియదంటున్నాడు కదా, వదిలేయమ్మా. అలా ఏం చేసినా వదిలేయబట్టే ఏం చేయలేదు అంటున్నాడు. అక్షర, అసలు చేయాల్సిన అవసరం నాకేంటి? నీకేముందో నాకేం తెలుసు? కాదమ్మా, బాధ. ఏంటమ్మా? లోపలికి రండి. బాబు రా. చూస్తావేంటి అక్షర? రామ్మా రా. నేనెందుకు? పిలిచావు కదా, కాళ్ళు కడిగి అన్నం పెట్టు. ఇలాంటివి నువ్వు ఎన్నో చెయ్యాలి బాబు అని ఎంకరేజ్ చెయ్యి. ఈ బాబు రెచ్చిపోయి ఇంకా చేస్తాడు. అక్షర, వస్తాను. ఎక్కడికమ్మా? మీ ఇంటికేగా. ఓ, ఇది నా ఇల్లు కాదు కదా. అలా అంటావేంటమ్మా? కాదని నేను అన్నానా? నువ్వేదో కోపంలో ఉన్నావమ్మా. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. నేను మర్చిపోను. భయపడకండి, నేను సర్ది చెప్తానులే. దొంగని చేసావు కదా, ఇంకేముంది నువ్వు చేయడానికి? ప్రాణాలే ఉన్నాయి తీయడానికి. ప్లీజ్ అక్షర, తట్టుకోలేకపోతున్నాను. అలా అనకు. నువ్వు బాగుండాలనే కోరుకుంటాను, నీకు మంచి చేయాలని అనుకున్నాను. ఇలా అవుతుంది అనుకోలేదు అక్షర. అక్షర, ఇందులో నా ప్రమేయం ఏం లేదు. ఎవరో కావాలని చేశారు. కనిపెడతాను. పడిన నింద నిజం కాదని నిరూపిస్తాను. ఆగిన పెళ్లి జరిపిస్తాను అక్షర, చేస్తాను. చేసిందే నువ్వు. నన్ను నమ్మక్షరా. నమ్మకం లేని చోట నమ్మకం రాదు. నమ్మించాలని చూడకు. నమ్మను. వెల్లువాయే వెల్లువాయే హృదయం వెల్లువాయే కంటికింకా కనరావే చెలియా. ఏమండి,
ఇక ఈ ఊర్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆ దిక్కుమాలను చేసింది గుర్తుకొస్తూనే ఉంటుంది. మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం పదండి. సరే రాజ్యం. నువ్వు రారాదు? నేను తర్వాత వస్తానులే. చెప్పింది గుర్తు పెట్టుకో, మర్చిపో. పదండి. అవసరం లేని విషయాల్లో అనవసరపు జోక్యం ఎందుకు? అదే కదా, చుట్టరికం కలిసినంత మాత్రాన బంధాలు కలవాలని లేదు. చూస్తున్నావు కదా ఎంత చేస్తుందో. తన గురించి ఆలోచించుకో. చెప్పావుగా, సరే. నువ్వెందుకు వింటావే? నిన్ను ఎందులోనో ఇరికించి ఏడిపిస్తా. తిక్క కుదురుతుంది. తిను. వాడెలాగో నా మాట వినట్లేదు. నువ్వన్నా తిను. అలాగే అమ్మా, తింటాను. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అంటారా? బుద్ధుల్ని బట్టే రాతలుంటాయి. రాసి లేదత్తయ్యా, రాస్తున్నారు. ఎస్, నీ పాలిట బ్రహ్మని నేనే. మంచితనం అర్థం చేసుకోవడం లేదు, అపార్థమే చేసుకుంటున్నారు. చేసేవి తప్పులు, చెప్పేవి నీతులు. వినేదాన్ని నేనొక్కదాన్నే దొరికాను. కర్మ. అమ్మా, ఆగాలని నేనేమీ కోరుకోలేదు. ఆపుకున్నది మీరే. దొరకను అనుకుంది దొరికింది. తప్పు తప్పే, ఎవరైనా అంగీకరించాలి. ఐ అగ్రీ అత్తయ్య. అక్షర, 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 లే. అక్షర, లేవండి. అక్షర, అక్షర, అక్షర. అక్క చూడు, ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం వచ్చినట్టుంది. డాక్టర్కి ఫోన్ చేయి. ముందు రూమ్ లోకి తీసుకెళ్దాం పదా. హలో డాక్టర్. వస్తాయి, ధైర్యంగా ఉండాలని నువ్వు మాకే చెప్తూ ఉంటావుగా. నువ్వే ఇలా ఏడిస్తే మేమేమైపోవాలి? చిన్నక్క బానే ఉంటుందమ్మా, బావగారు బానే చూసుకుంటారు. నువ్వు ఏడవకమ్మా ప్లీజ్. ఏమోనమ్మా, అది బాబుతో కూడా అంత మొండిగా ఉంది. ఏం చేస్తుందో, అక్కడది ఎలా ఉందో. ఏడవద్దమ్మా. తగ్గిపోతుంది. పడుకో అక్షర, పడుకో అక్షర. టాబ్లెట్ వేసావారా? తగ్గిపోతుంది కదక్కా అంటుంది. చెప్పినా నమ్మట్లేదు. పెళ్లి జరగాలి అనుకుంటాను గాని ఆగాలని ఎందుకు అనుకుంటాను? అదేంటో, నేను మంచిగా వెళ్ళినా చెడే అవుతుంది. అక్షర దృష్టిలో చెడుగానే మిగిలిపోతున్నాను. మా మధ్య దూరం పెరుగుతూనే ఉంది. బాధగా ఉందక్క. నాకే ఎందుకిలా అవుతుందో అర్థం కావడం లేదు. అక్షరకి నేను శాపంలాగే కనబడుతున్నాను. మా మధ్య బంధం బలపడట్లేదు. రోజు రోజుకి బలహీనపడుతోంది. ముగ్గురు ఒక జట్టులా తయారయ్యారు అనుకుంటుంది. ఆల్రెడీ అనుకుంటుందిలేరా. శృతి అనుకునేలా చేస్తుంది. అది అమ్మకి లేనిపోనివన్నీ నూరిపోస్తుందిరా.
అమ్మేమో నమ్మేస్తుంది. ఏం చేస్తాం అక్క? దాన్ని ఏదో ఒకటి చేయాలరా. ముందు మా ఆవిడకి తగ్గని అక్క. ఆహా, నువ్వు వెళ్ళి పడుకో అక్క. కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. నువ్వు చూసుకోగలవా మరి? అవసరమైతే పిలు. సరే. మళ్ళీ గంట తర్వాత టాబ్లెట్స్ వేయాలిగా, గుర్తుపెట్టుకో. అలాగే అక్క. కాపడం కూడా పెడుతూ ఉండరా? సరే అక్క. జాగ్రత్త. నీకు నిద్ర వస్తే పిలు, వచ్చేస్తాను. సరే. నిజంగా నాకు తెలీదు. ఇక వదిలేయండి. అది కాదు అక్షరా, వాడు చెప్పేది వినాలిగా. విని ప్రయోజనం ఏముంది? తెలిసిందిగా చెప్తారు. డాక్యుమెంట్స్ ఏమయ్యాయో ఏంటో, అదో కంగారుగా ఉంది. అక్షరా, నాకెందుకో దీనంతటికి కారణం శృతి ఏమో అనిపిస్తుంది. అవునా వదినా? దాని మీదే అనుమానంగా ఉంది అక్షరా. ఫోటోలు అది పంపి నువ్వు పంపావని చెప్పలా? అదే అయ్యుంటుంది. దాని రూమ్ వెతికితే మీ డాక్యుమెంట్స్ దొరకచ్చు. నేను వెళ్తే ఊరుకోదొదినా. అత్తయ్యకి చెప్పి దాన్నో ఇష్యూ చేస్తుంది. నిన్నైతే చేస్తుంది, నన్ను చేయదుగా. ఏంటొదినా? చెప్తాన్రా. నా మీద అనుమానమా? నా రూమ్ కూడా చూపించాను. అంటే నా మీద అనుమానం ఉన్నట్టా? ఏం మాట్లాడుతున్నావు శృతి? రా అక్షర, చూపిస్తాను. ఇక్కడ లేవంటే నాకు తెలీదు. బాబోయ్, అందులోనే ఉన్నాయి. వదినా, ఇదేం బాలేదు. దీన్ని నేను అవమానంగా ఫీల్ అవుతాను. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? లేనప్పుడు నీకు భయం ఏంటి? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అదేం లేదు. అయితే కామ్గా ఉండు. వద్దుదినా, నా రూమ్ వెతకడానికి నేను ఒప్పుకోను. హలో, ఇది మా ఇల్లు. వెతికే హక్కు నాకుంది. వద్దనే అధికారం నీకు లేదు. అలాని కాదు, ఉండవు కదా ఎందుకు అని. కలిసేది కసాయి మనసున్నోళ్లతో కాదు, మన అనుకున్న వాళ్లతో. ఈ తప్పు మరోసారి జరగకూడదు, అర్థమైందా?